దేవుడు ఎవరిని శ్రమపరుస్తాడంటే, ఎవరి మీదైతే దేవునికి ఎక్కువ నమ్మకం ఉంటుందో, వీడిని ఎంత శ్రమపరిచినా నన్ను విడిచిపెట్టడో. ఎన్ని ఇబ్బందులు ఈ వ్యక్తి జీవితంలో నేను అనుమతించినా ఆ శ్రమలను అనుభవిస్తూ నన్ను స్తుతిస్తానే ఉంటాడు, కానీ ఆ శ్రమలను అనుభవిస్తూ నన్ను ఆరాధించే ఆరాధికుడిగా బ్రతుకుతాడే కానీ, దేవా నాకెందుకు ఇలా చేశావు, నా జీవితంలో ఈ రోగాన్ని ఎందుకు అనుమతించావు, నా జీవితంలో ఈ అపజయాన్ని ఎందుకు అనుమతించావని ఇతడు నన్ను ప్రశ్నించడో, నా మీద తిరుగుబాటు చేయడో, నన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోడో, కలిగిన శ్రమను బట్టి నన్ను నిందించడం కానీ దూషించడం కానీ వీడు చేయడో. శ్రమలో కూడా నన్ను స్తుతిస్తాడు ఈ వ్యక్తిని. ఎవరి మీద దేవునికి విశ్వాసం ఉంటుందో వారి బ్రతుకులోనే దేవుడు శ్రమలు అనుమతిస్తాడు. అరే గట్టిగా చెప్పండి.